ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 121వ కీర్తన 3వ వాక్యము. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనివ్వడంట. ఈరోజు నువ్వు ఏ పని చేయాలని ఆశపడుతూ ఉన్నావో, ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టి ప్రార్థించి దిగులు పడుతూ ఉన్నావో, నీ తండ్రి నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అపవాది యొక్క ఆలోచనలన్నీ కూడా తీసివేసి దేవుడు అన్ని విధాలుగా అన్నింటా కూడా నిన్ను కాపాడుతానని, నీకు రక్షణ దయచేస్తానని సర్వోన్నతుడైన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు నీ ప్రయాణం అంతట్లో దేవుని కృప, నీ ఆలోచనలో దేవుని కృప నీకు తోడై ఉంది. నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే, ఏ పని ఆలోచన చేస్తూ ఉన్నా సరే, మొట్టమొదట దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. అయ్యా, నా ఆలోచన ఇలా ఉంది, నా ఆశ ఇలాగా ఉంది, ఇదిగో నేను ఇక్కడికి వెళ్ళుచూ ఉన్నాను, ఈ పని పూనుకుంటూ ఉన్నాను తండ్రి, నీ కృప నాతో ఉంచి నీవు నాతో తోడుగా ఉండయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే, ఎక్కడ ఎవరు నిన్ను మోసపరచకుండా నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా నీకు విజయం వచ్చేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడట. మనుషులైతే ఎంతవరకు ఉండి నీతో బంధం? కొంతవరకే ఈ లోకంలో. కానీ దేవుడు అంటారు కదా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే అని. నీ ప్రాణము, ఈ జీవితం నీకు ఎప్పుడు దాకా అయితే ఉందో అప్పటి వరకు దేవుడు నీకు తోడుగానే ఉంటారు. ఈరోజు ప్రభు చెప్తున్నారు, నువ్వు ఏమాత్రం భయపడొద్దు. నువ్వు నాకు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా నీ ప్రార్థన నేను వింటాను. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నిదురించేవాడును కాను, నీవు నిదురిస్తున్నప్పటికీ కూడా నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణని ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. భయపడొద్దు. దేవుని సన్నిధిలో విజయము నీదే. గొప్ప కార్యములు నువ్వు పూనుకోబోతూ ఉన్నావు. ప్రతి విషయములో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. ధైర్యము కలిగి అడుగు ముందుకువే. దావీదు 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, కృపాక్షేమములే నా వెంట వచ్చునంటాడు దావీదు. ఈరోజు నీ జీవితంలో కూడా కృపాక్షేమములు నీ వెంట రాబోతూ ఉన్నాయి. సకల సమృద్ధి కూడా నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించు. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడు. నీ జీవితంలో ఏం జరిగినా అది దేవుని కృపే అని నువ్వు దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేయగలిగితే గనక, దైవ సేవకునిగా చెప్తున్నాను, అన్నింటా కూడా నువ్వు మేలు పొందుకుంటావు. ఈరోజు ఇది మనుషులు చెప్తున్న మాట కాదు, సజీవుడైన నీ తండ్రి నిన్ను చూచినవాడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి ప్రభు అని ప్రార్థించు. యేసు నామంలో ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.